సో హలో గైస్, నా అభిరాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, అసలు ఈరోజు స్మాక్ డౌన్ నైట్ 12:30కే స్టార్ట్ అయింది అనమాట. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ యూరోప్ టూర్లో ఉందన్నమాట. సో దానివల్ల కొంచెం టైమింగ్ గడబడవుతుంది. సో నైట్ 12:30కే స్టార్ట్ అయింది అనమాట. అండ్ బాస్, అందుకే ఈరోజు స్మాక్ డౌన్ నిజం అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ స్మాక్ డౌన్ ఉండే. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఎల్ఏ నైట్. సో ఎల్ఏ నైట్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ కొంచెం బాగానే చీర్ చేసినారు, యా యా అని కొంచెం బాగానే చాండ్ చేసినారు అనమాట. అండ్ మన ఎల్ఏ నైట్ ఫస్ట్ అక్కడ ఉన్న క్రౌడ్ కొంచెం మంచిగా మాట్లాడినారు. అండ్ ఎల్ఏ నైట్ ఏమన్నారంటే, నేను టైటిల్ లేకుండా చాలా టైం అయిపోయింది అనమాట. బట్ ఫైనల్లీ ఈ టైటిల్ అసలు ఎవరు డిజర్వ్ చేస్తుందో వాళ్ళ దగ్గర వచ్చేసింది అనమాట. అంటే ఈ టైటిల్ నాకు డిజర్వ్ చేస్తుంది అండ్ ఈ టైటిల్ నా దగ్గర వచ్చేసిందని ఈ టైప్లో మన ఎల్ఏ నైట్ మాట్లాడుతుంటారు. కానీ అంతలోనే మన ఎల్ఏ నైట్కి ఇంటరప్ట్ చేసింది ఇంకెవరు కాదు, మన జిమ్మీ ఊసో. ఎస్, మన జిమ్మీ ఊసో ఇంటరప్ట్ చేసినారు ఎల్ఏ నైట్కి. అండ్ మన జిమ్మీ ఊసో ఏమన్నాడు, చాలా ఎక్కువైపోతుంది అనమాట. సో నాకు టైటిల్ షాట్ కావాలి, సో నాకు ఈ రోజు ఇక్కడే నాకు టైటిల్ షాట్ కావాలి, నేను ఈరోజే ఫైట్ చేస్తాను. ఈ టైప్లో మన జిమ్మీ ఊసో మాట్లాడుతుంటారు, ఒక టైప్లో ఛాలెంజ్ చేస్తుంటారు మన ఎల్ఏ నైట్కి. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన సోలో సికోవా, జేకబ్ ఫాటు అండ్ టామా టొంగది ఎంట్రీ అయిపోయింది. అండ్ మా సోలో సికోవా ఏమేమి చెప్పినారంటే, ఇక్కడ అసలు ఎవరికైనా టైటిల్ అవకాశం దొరకాలంటే ఆ అవకాశం దొరికే మనిషి అంటే అది ఇంకెవరు కాదు, అంటే ఫస్ట్ మన సోలో సికోవాకే అన్నట్టు ఇట్లా చేయి చూపించి ఒకటిసారి జేకబ్ ఫాటు అని చెప్పినారనమాట. సో జేకబ్ ఫాటుకి అవకాశం దొరకాలి అని ఈ టైప్ చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు మన జిమ్మీ ఊసో ఫెయిల్ అని చెప్పినారనమాట. సో అప్పుడు మన జిమ్మీ ఊసో ఏమందంటే, ఏంది నిజం చెప్పాలంటే నువ్వు నా తమ్మునివి కదా, అండ్ నువ్వు ఒక ఫెయిలియర్ అనమాట, అంటే నువ్వు ఒక వేస్ట్ తమ్ముడు అని క్లియర్ చెప్పేసాను అనమాట. అండ్ చాలా మాటలు జరిగినాయి అక్కడ. మన జిమ్మీ ఊసో కొంచెం బాగానే ఎక్కిరిచేసినారు సోలో సికోవాకి. అండ్ ఇంకొక ఫెయిలియర్ ఏంటంటే, నీ లైఫ్లో నువ్వు ఊలఫాల మాల ఉంది కదా, నువ్వు ఓడిపోయినావు రోమన్ రైన్స్, ఈ టైప్లో మన జిమ్మీ ఊసో ఎక్కిరించినారనమాట. అండ్ బాస్ దాని తర్వాత వాళ్ళు అటాక్ చేసిన అంటే మన సోలో సికోవా, జేకబ్ ఫాటు, టామా టొంగా ఇలా పైన జిమ్మీ ఊసో పైన అండ్ అక్కడ ఎల్ఏ నైట్ ఉండే కదా వాళ్ళ పైన అటాక్ చేస్తుంటారు. సో అప్పుడే ఇలా కాపాడడానికి అక్కడ ఎంట్రీ అయిపోయింది మన మాస్టర్ ఆఫ్ ది ఆల్ మాస్టర్స్ బ్రాన్ స్ట్రామన్ వచ్చి అంటే ఇలా మన అటాక్ చేసినారనమాట. అండ్ చిన్న బ్రాల్ అప్పర్ హ్యాండ్ ఇలేది ఉండే అంటే జిమ్మీ ఊసో, బ్రాన్ స్ట్రామన్ అండ్ ఎల్ఏ నైట్ ఉండే అనమాట. కానీ అంతలోనే మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ వచ్చినారు. నిక్ ఆల్డిస్ వచ్చి ఏమని చెప్పినారంటే, మీరు ముగ్గురు ఉన్నారు కదా, సో అందుకనే ఇప్పుడే మీ మధ్యలో ఒక 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతుంది ఈ టైప్ చెప్పినారనమాట. అండ్ మనకు షో స్టార్టింగ్లోనే ఒక మంచి 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ కొంచెం బాగానే ఉండే, కొంచెం పెద్ద మ్యాచ్ ఉండేది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, బ్రాన్ స్ట్రామన్, జిమ్మీ ఊసో అండ్ ఎల్ఏ నైట్. కానీ అంతలోనే బాస్ మన సోలో సికోవా సమ్మన్ స్పైక్ ఇచ్చి పడేసినారు బ్రాన్ స్ట్రామన్కి. అండ్ ఎల్ఏ నైట్ అటాక్ చేసినారు సోలో సికోవా పైన. అండ్ వాళ్ళు క్రౌడ్లోకి వెళ్ళిపోయినారనమాట. అండ్ అక్కడ ఓన్లీ మన బ్రాన్ స్ట్రామన్ ఉండే, జిమ్మీ ఊసో ఉండే అనమాట. అండ్ అక్కడ మన జేకబ్ ఫాటు మన బ్రాన్ స్ట్రామన్ పైన అటాక్ చేసినారు, జిమ్మీ ఊసో పైన అటాక్ చేసినారు. అండ్ బ్రాన్ స్ట్రామన్ పైన అయితే చాలా భయంకరంగా అటాక్ చేసినారనమాట. అండ్ బ్యాక్ స్టే వెళ్తా మరోసారి వచ్చి ఆ బ్యారిగేడ్ సైడ్ బి అటాక్ చేసినారనమాట మన జేకబ్ ఫాటు బ్రాన్ స్ట్రామన్ పైన. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే మన ఈరోజు ఫస్ట్ మ్యాచ్ అయిపోయిందనమాట. అండ్ దాని తర్వాత మనకి మన జేడ్ కార్గిల్ది ఒక ఇంటర్వ్యూ చూడడానికి దొరికింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో జేడ్ కార్గిల్కి అడిగినారనమాట, అంటే మీకు ఎట్లా తెలుసు అంటే మన నయోమి అటాక్ చేసిన ఎట్లా తెలుసు అని అడిగినప్పుడు మన జేడ్ కార్గిల్ ఏమని చెప్పిందంటే, చూడండి నేను చూశాను, అంటే నయోమి నా పైన అటాక్ చేసి పారిపోతున్నప్పుడు నేను మన నయోమికి నేను చూశానని ఈ టైప్లో మన జేడ్ కార్గిల్ మాట్లాడుతుంటే, అంటే ఏదేమైనా కానీ నేను అస్సలు వదలను, అంటే నయోమి కొంచెము అమాయకుల్లా నటిస్తుంది, బట్ నేను చూపిస్తాను నయోమి కానీ ఈ టైప్లో వార్నింగ్ ఇస్తుంటుంది మన జేడ్ కార్గిల్. కానీ అంతలోనే అక్కడ నుంచి అంటే మన రకెల్ రోడ్రిగస్ అండ్ లివ్ మోర్గన్ వెళ్తుంటారనమాట. అండ్ వాళ్ళు అక్కడ ఏమని చెప్పినారంటే, జేడ్ కార్గిల్ నీ వల్ల మొత్తం అంటే కొన్ని వారాల నుంచి మాకు చాలా దమ్దం అయిపోయిందని ఈ టైప్లో కొంచెం కోపం చూపిస్తుంటారు. మాటల్లో నెక్స్ట్ వీక్ కోసం ఇలా మధ్యలో మ్యాచ్ సెట్ అయిపోయింది అనమాట. అంటే మన జేడ్ కార్గిల్ నెక్స్ట్ వీక్ చూసుకుంటామని చెప్పింది మన లివ్ మోర్గన్కి. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన బీ ఫ్యాబ్ వర్సెస్ ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్లో మన ద క్వీన్ షార్లెట్ ఫ్లేరే గెలిచిందనమాట. కానీ ఆ సబ్మిషన్ అట్లా లాక్ చేసి ఉంటాయన్నమాట. అండ్ ఎంత చేసినా అంటే మ్యాచ్ గెలిచినా అయినా ఆ సబ్మిషన్ బ్రేక్ చేసి అందుకని అక్కడ టిఫిన్ వచ్చింది అనమాట. టిఫినీ అండ్ షార్లెట్ ఫ్లేర్ మధ్యలో నిజంగా జబర్దస్త్ బ్రాల్ మనకి చూడడానికి దొరికి మొత్తం రెఫరీస్ అఫీషియల్స్ అందరూ వచ్చేసినారు ఆ పనికి. చాలా మంచి బ్రాల్ ఉండనమాట టిఫినీ అండ్ షార్లెట్ ఫ్లేర్ మధ్యలో. ఫ్యాన్స్ అందరు దిస్ ఈజ్ ఆసమ్ అని చాండ్ చేసినారు. సో ఆ లెవెల్ ఉండే ఇలా మధ్యలో బ్రాల్
బ్రాల్. అండ్ దాని తర్వాత అక్కడ రింగ్లో ఎంటర్ అయిపోయింది ద మిస్ది. కానీ అయినా మనకి ఇలా బ్రాల్ చూపించినట్టు ద మిస్ అక్కడ వచ్చేసినారు, బట్ అయినా మనకి ఇలా మధ్యలో బ్రాల్ చూపించిన అక్కడ పెద్ద స్క్రీన్ పైకి వెళ్ళి జంప్ చేసింది అనమాట మన టిఫినీ. అది ఒక హైలైట్ మూమెంట్ ఉండే. అండ్ బాస్ ఇక్కడనే ఇలా అంటే టిఫినీ అండ్ షార్ట్ ఫ్లేర్ది బ్రాల్ ఇక్కడే అయిపోయింది అనమాట. అండ్ ద మిస్ రింగ్లో ఉండే కదా, సో ద మిస్ అక్కడ ఏమని చెప్పినారంటే సరే దిస్ ఆసమ్ అంటున్నారు, ఓకే బాగుంది ఇలా అంటే ఇలా మ్యాచ్ అంతా బాగానే జరుగుతుంది, బట్ ఇప్పుడు ఆసమ్ ఏంటంటే నేను ఇక్కడ మన అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్కి పిలుస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కోడి రోడ్స్కి చాలా క్లియర్గా చెప్పినాను ద రాక్ ని ఆత్మ అమ్మాయి అని, బట్ కోడి రోడ్స్ వినలే అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ రసల్ మేనియాలో కోడి రోడ్స్ కంపల్సరీ ఓడిపోతాడు. అంటే ఏ టైప్లో ఇంట్రడ్యూస్ చేసినారంటే రసల్ మేనియాలో జాన్ సీనాతో ఫైట్ చేస్తున్నప్పుడు మన కోడి రోడ్స్ ఓడిపోతాడు, అంటే ఓడిపోయే సూపర్ స్టార్ కోడి రోడ్స్ అని ఈ టైప్లో అక్కడ కోడి రోడ్స్కి ఇంట్రడ్యూస్ చేసినారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన కోడి రోడ్స్ది. కోడి రోడ్స్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ కొంచెం బాగానే చీర్ చేసినారు. అండ్ కోడి రోడ్స్ రింగ్లో వచ్చి అంటే ఆ రింగ్ రోజ్ పైన ఇలా పడతారు కదా, ఇలా పడంగానే అప్పుడే అంటే ఫ్యాన్స్ వచ్చి గట్టిగా అరుస్తారు కదా. సో అదే కరెక్ట్ అదే టైంలో ద మిస్ ఆ మ్యూజిక్కి కట్ చేపించినట్టు చాలా ఎక్కువైపోయింది. అంటే ఇంతకుముందు ఏమో మన టిఫినీ వల్ల కొంచెం ఇంటరప్ట్ అయిపోయింది, అండ్ ఇప్పుడు నీ వల్ల అంటే మొత్తం టైం వేస్ట్ అయిపోతుంది, డైరెక్ట్ ఇక్కడ నుంచే క్వశ్చన్స్ అడుగుతా అని ద మిస్ మాట్లాడుతుంటారు. సో అప్పుడే మన కోడి రోడ్స్ అటాక్ చేసినారు ద మిస్ పైన. అండ్ క్రాస్ రోడ్ ఇచ్చి పడేసిన ఫినిషర్ ఇచ్చి పడేసినారు మన ద మిస్కి. అండ్ దాని తర్వాత మన కోడి రోడ్స్ ఏమంటే నేను అసలు ఎవరితో మాట్లాడడానికి ఇంట్రెస్టెడ్ లేను, ద మిస్ అయినా సరే ఎవరైనా సరే నేను అసలు ఎవరితో మాట్లాడడానికి ఇంట్రెస్టెడ్ లేను, కానీ ఒక్క మనిషి తప్ప. అండ్ మనిషి ఇంకొవరు కాదు మన జాన్ సీనా. అండ్ నెక్స్ట్ వీక్ జాన్ సీనా వస్తున్నాడు రాలో. అండ్ ఇంకోటి ఏంటంటే జాన్ సీనా నేను బి నెక్స్ట్ వీక్ రాలోనే ఉంటానని ఈ టైప్లో మన కోడి రోడ్స్ చెప్పేసిన అనమాట. అంటే నెక్స్ట్ వీక్ వస్తున్నా కానీ నేను బి అక్కడే ఉంటానని ఈ టైప్లో మన కోడి రోడ్స్ చెప్పేసినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే కోడి రోడ్స్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ నాకు ఒక్కటి అర్థం కాలేదు, అంటే మీరు చూడండి మీ స్క్రీన్ పైన, అంటే లాస్ట్ వీక్ నుంచే కదా, అంటే మీరు చూడండి మీ స్క్రీన్ పైన, అంటే ఈ ఫోటోస్ మీకు అర్థమైపోతుంది. అంటే ఆల్రెడీ అందరూ తెలుసు అనమాట, మన డబ్ల్యూడబ్ల్యూ ముందే అడ్వర్టైజ్ చేసింది జాన్ సీనా వస్తున్నాడు అండ్ అదే రోజు అక్కడ మన కోడి రోడ్స్ బి ఉంటాడని ఈ టైప్లో వాళ్ళే అడ్వర్టైజ్ చేసినారు. అండ్ ఈ రోజు మనకు ఎవరికి తెలియదు అన్నట్టు మన కోడి రోడ్స్ మాట్లాడినారనమాట. అంటే జాన్ సీనా వస్తుంది కదా, సో నేను అక్కడ ఉంటాను ఈ టైప్లో మన కోడి రోడ్స్ ఈ రోజు చెప్పినారనమాట. సో ఇది ఎక్కడనో కొంచెం అంత సెట్ కాలే అనమాట. మన కోడి రోడ్స్ ఒక గట్టి వార్నింగ్ ఇచ్చిన జాన్ సీనా ఒక పని అయిపోతుండే, బట్ అంత గట్టిగా ఏం లేకుండేది. అండ్ జస్ట్ ఒక చిన్న సెగ్మెంట్ ఉండే, అండ్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ సెన్స్కే నాకమురా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో అక్కడ డ్రూ మ్యాకింటైర్ వచ్చేసినారు. ఆ డ్రూ మ్యాకింటైర్ మన డేమియన్ ప్రిస్ట్ పైన అటాక్ చేశారు, సో అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ అంతేకాదు అటాక్ చేస్తున్నప్పుడు మన డేమియన్ ఫైట్ బ్యాక్ చేస్తున్నప్పుడు మన డేమియన్ అంటే కళ్ళలో మొత్తం ఇట్లా ఫింగర్ పెట్టేసినారనమాట మన డ్రూ మ్యాకింటైర్. అండ్ అప్పుడే సెన్స్కే నాకమురా అటాక్ చేసినారు హైలైట్ మన డేమియన్ ప్రిస్ట్ పైన. అండ్ సెన్స్కే నాకమురా వెళ్ళిపోయినా. అండ్ దాని తర్వాత మళ్ళీ ఒకసారి అయినా మన డ్రూ మ్యాకింటైర్ చాలా భయంకరంగా అటాక్ చేసినారు డేమియన్ ప్రిస్ట్ పైన. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కార్మెలో హేస్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికాయనమాట. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన ర్యాండీ ఆర్టన్ గెలిచినారు. అండ్ ర్యాండీ ఆర్టన్ గెలిచిన తర్వాత అయినా సరే మన ర్యాండీ ఆర్టన్ కార్మెలో హేస్ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చినారనమాట. చేయగలిపోయిన ట్రై చేసినా కానీ అంతలోనే మన కార్మెలో హేస్ కొంచెం డిస్రెస్పెక్ట్ చేసినారనమాట, ఇట్లా ఫేస్ పాయింట్లో కొట్టేసినారు. సో అప్పుడే మన ర్యాండీ ఆర్టన్ మళ్ళొకసారి ఆర్క్యూ ఇచ్చి పడేసినారు మన కార్మెలో హేస్కి. అండ్ దాని తర్వాత మన ర్యాండీ ఆర్టన్కి వాయిసెస్ వినపడ్డాయి అనమాట. అండ్ మన ర్యాండీ ఆర్టన్ పాయింట్కి కొడదాం అనుకున్నారు, కానీ అంతలోనే కెవిన్ ఓవెన్స్ వచ్చి మన కార్మెలో హేస్ గుంజేసినారనమాట. అండ్ రింగ్ బయట మన కెవిన్ ఓవెన్స్ పారిపోతుంటారు, అంతలోనే మన ర్యాండీ ఆర్టన్ పట్టుకొని చిన్న బ్రాల్ మనకి ఇలా మధ్యలో చూడడానికి దొరికాయనమాట. అండ్ అయినా సరే మన కెవిన్ ఓవెన్స్ క్రౌడ్లోకి వెళ్ళి పారిపోయినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ గుంథర్ది. సో ఫస్ట్ మన గుంథర్ అక్కడ ఉన్న క్రౌడ్ది అంటే కొంచెం అంటే గొప్ప మాట్లాడినారన్నమాట. అంటే ఇక్కడ నుంచి రోడ్ టు రసమైన స్టార్ట్ అయిపోతుంది, బట్ ఒక రిగ్రెట్ ఉన్నది కొంచెం ఎక్కిరించినారు. అండ్ దాని తర్వాత జే ఊసో గురించి మాట్లాడినారు. అంటే మీరు జే ఊసో లాంటి సూపర్ స్టార్ కంటే ఉట్టి ఇట్లా చేతి ఇట్లా ఊపుతుంటారు, ఈడేట్ అంటుంటారు. సో అలాంటి మనిషికి మీరు సపోర్ట్ చేస్తారనమాట. ఆడొక పెద్ద ఈడేట్ అని ఈ టైప్లో కొంచెం మన జే ఊసో గురించి మాట్లాడినారు. అండ్ దాని తర్వాత ఇక్కడ స్పెయిన్లో అంటే ఇక్కడ మీ హీరో ఉన్నాడు కదా, అంటే ఒక మన NXT ట్యాగ్ టీమ్ ఛాంపియన్ అనమాట. అంటే వన్ ఆఫ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ NXT. సో అక్కడ ఇంట్రొడ్యూస్ చేసిండు, నేను ఇక్కడ మీ సూపర్ హీరో ఓడిపిస్తాను చెప్పి. అండ్ ఒక మ్యాచ్ జరిగిందనమాట మనకి వీళ్ళ మధ్యలో మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాగానే టక్కర్ ఇచ్చిండు బాస్ మన గుంథర్కి. అండ్ ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన గుంథర్ గెలిచిన తర్వాత మరోసారి అటాక్ చేసినారు మన గుంథర్. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్రాయిల్ సెగ్మెంట్ అయిపోయింది.
సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన వాయిస్ మ్యాన్ పాల్ హేమన్ది. అండ్ మన పాల్ హేమన్ ఏమని చెప్పినంటే, లేడీస్ అండ్ జెంటల్మెన్, నా పేరు పాల్ హేమన్ అండ్ ఈరోజు నేను మీ అందరికీ 2 థింగ్స్ కోసము హైప్ చేయబోతున్నాను. అండ్ డోంట్ వరీ, నేను అంటే ఆర్కిటెక్ట్ ఆ విజన్ అంటే మన సెత్ రాలిన్స్ కంటే ఎక్కువ గుంజాలన్నమాట. షార్ట్ సింపుల్ పెడతా అని చెప్పినారు మన పాల్ హేమన్. అండ్ పాల్ హేమన్ ఏమన్నారంటే, ఈరోజు అఫీషియలీ రోమన్ రేన్స్ డే అనమాట. ఎస్, ఈరోజు రోమన్ రేన్స్ డే. ఎందుకంటే ఈరోజు మన 2K25 గేమ్ రిలీజ్ అయిపోయింది అనమాట. అండ్ 2K25 గేమ్కి కవర్ సూపర్ స్టార్ రోమన్ రేన్స్. అందుకని ఈరోజు రోమన్ రేన్స్ డే అనమాట. అండ్ ఐ హోప్ మీరు అందరూ మీ ఇంటికి వెళ్ళినప్పుడు 2K25 వీడియో గేమ్ మీరు అందరు ఆడండి, కానీ కొంచెం ఆగండి. అంటే ఇప్పుడు కాదంటే ఇప్పుడు స్మాక్ డౌన్ నడుస్తుంది అండ్ మేము స్పెషల్లీ మా షో నడుస్తున్నప్పుడు మా రేటింగ్ కొంచెం హై పెట్టిన ట్రై చేస్తాం, స్పెషల్లీ నా స్టేక్మెంట్ జరుగుతున్నప్పుడు. సో అందుకని మీరు ఇప్పుడు కాదు, అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా ఆడండి గేమ్ అని కొంచెం ఆ గేమ్కి కొంచెం ఛాన్స్ ఎక్కువ హైప్ చేసిన అనమాట, వీడియో గేమ్ 2K25 గేమ్కి. అండ్ దాని తర్వాత మన పాల్ హేమన్ ఏమని చెప్పినా అంటే, సరే ఇప్పుడు మనము సెకండ్ థింగ్ గురించి మాట్లాడదాం. అండ్ అది ఏంటంటే, కొంతమంది ఉన్నారు అలాగే చాలా పెద్ద ప్రాబ్లం అనమాట రోమన్ రేన్స్. అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ 2K25 గేమ్కి అంటే కవర్ సూపర్ స్టార్ ఉన్నా అలాగే ప్రాబ్లం అనమాట. అండ్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడితే అంటే ఇద్దరు ఉన్నారు, దాంట్లోకి వెళ్ళి ఒక్క మనిషి అంటే నా ఫ్రెండ్ అనమాట. అండ్ నా ఫ్రెండ్ ఇంకెవరు కాదు, బెస్ట్ ఇన్ ద వరల్డ్ CM పంక్ అని చెప్పినారు. సో అప్పుడెక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ CM పంక్ అని చాంట్ చేసినారు. సో అప్పుడే పాల్ హేమన్ ఏమన్నారు అంటే, చూడండి ఈరోజు అంటే మన CM పంక్ డే కాదనమాట, ఈరోజు మన రోమన్ రేన్స్ డే. అండ్ ఏదేమైనా కానీ ఆ సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ డే మాత్రం అస్సలు రాదనమాట అని మన సెత్ రాలిన్స్కి ఎక్కిరించినారు. సో అప్పుడే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ మన సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ పాడుతుంటారు అనమాట. సో అప్పుడే పాల్ హేమన్ ఏమన్నారంటే, చూడండి చాలా మర్యాదతో చెప్తున్నాను, నాకు ఈ ఫ్రీకింగ్ సాంగ్ నాకు అస్సలు నచ్చదనమాట అని ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ పాల్ హేమన్ ఏమన్నారంటే, సరే ఇప్పుడు నాకు సాంగ్ నచ్చదు కదా, సో నాకు సాంగ్ నచ్చకపోవడంతో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే, రోమన్ రేన్స్ డేతో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే, రోమన్ రేన్స్ WWE 2K25 గేమ్కి కవర్ సూపర్ స్టార్ కదా, దీంతో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అంటే వాళ్ళు వచ్చి డైరెక్ట్గా మీ ట్రైబల్ షీఫ్ ఫేస్ పైన చెప్పొచ్చు అనమాట. అర్థమవుతుంది అంటే డైరెక్ట్గా సెత్ రాలిన్స్ చెప్పేసినారంటే, నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే, నిజంగానే రోమన్ రేన్స్ ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ వీక్ రోమన్ రేన్స్ వస్తున్నాడని మాట చెప్పగానే ఫ్యాన్స్ అక్కడ బూ చేసినారు. ఎందుకంటే ఫ్యాన్స్ ఈ రోజు రోమన్ రేన్స్ వస్తాడేమో అని షో స్టార్టింగ్ నుంచే ఓటీసీ అని చాంట్ చేస్తుంటారు మధ్యలో. బట్ ఈ రోజు రోమన్ రేన్స్ రాలే కదా, సో అందుకని ఫ్యాన్స్ కొంచెం నారాజ్ అయిపోయినారు. మన పాల్ హేమన్ నెక్స్ట్ వీక్ అనగానే ఫ్యాన్స్ బూ చేసినారు. సో అప్పుడే మన పాల్ హేమన్ ఏమందంటే, హే బూ చేయకుండా మీకు అంత ఉంటే మీరు ఫ్లైట్ తీసుకొని అంటే మీరు ఫ్లైట్ టికెట్ కొనుక్కొని మీరు నెక్స్ట్ వీక్ రావచ్చు ఇట్లీకి అని చెప్పినారు అనమాట. నెక్స్ట్ వీక్ రోమన్ రేన్స్ వస్తాడు. అండ్ సెత్ రాలిన్స్ నీకేమైనా ప్రాబ్లం ఉంటే వచ్చి నీ ట్రైబల్ షీఫ్ ఫేస్ పైన చెప్పు అని ఈ టైప్ చెప్పినారు. అండ్ ఇది ప్రిడిక్షన్గా ఇది ఒక స్పాయిలర్ అని చెప్పినారు అనమాట. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే మన పాల్ హేమన్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాగానే వార్నింగ్ ఇచ్చేసినారు మన పాల్ హేమన్ సెత్ రాలిన్స్కి అండ్ గేమ్కి కొంచెం బాగానే హైప్ చేసినారు. ఇక్కడనే మన పాల్ హేమన్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ గుంథర్ అండ్ జిమీ ఊసో కనిపించిన. అండ్ మన గుంథర్ ఏమన్నారంటే, హే జిమీ ఊసో నువ్వు నీ బ్రదర్కి కొంచెం చెప్పు అనమాట, అంటే కరెక్ట్ డిసిజన్ తీసుకోమని చెప్పు, అంటే నాతో ఫైట్ చేస్తే మొత్తం బేకార్ అయిపోతుంది, కొంచెం తెలివి యూజ్ చేయమని చెప్పు. అండ్ ఇంకా అడుగు పెట్టేస్తే మంచిగా ఉంటుంది జే ఊసో అని చెప్పినారనమాట. అంటే జిమీ ఊసో చెప్పని చెప్పినారు జే ఊసోకి. సో అప్పుడు మన జిమీ ఊసో ఏమన్నారంటే, రెసల్ మేనియాలో కథం ఇక నీ పని అయిపోతాయన్నమాట అండ్ నీ టైటిల్ వెళ్ళిపోతాయి, ఎందుకంటే జే ఊసో నీకు ఓడిపిచ్చేస్తాడని ఈ టైప్లో మన జిమీ ఊసో చెప్పినారు. సో అప్పుడు మన గుంథర్ ఏమన్నారంటే, హే నిజంగా ఐఎమ్ సారీ, అంటే నేను నీకు చాలా తెలివి ఉంది అనుకున్నా బట్ నీకు తెలివి లేదని చెప్పినారనమాట మన గుంథర్ మన జిమీ ఊసోకి. అండ్ బాస్ ఇంకేమంటే ఇలా అంటే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత మనకి మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ DIY మధ్యలో మనకి అంటే ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. బాగుండే మ్యాచ్. అండ్ ఫైనలీ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఇంత టైం తర్వాత ద స్ట్రీట్ ప్రాఫిట్స్ ఫైనలీ న్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయిపోయినారు బాస్. ఎస్ ఫైనల్ అంటే ఫైనల్ ఇప్పుడు అలా టైం వచ్చాయన్నమాట. ద స్ట్రీట్ ప్రాఫిట్స్ ఇప్పుడు న్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయిపోయినారు. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో మీకు ఈరోజు ఏదైనా స్మాక్ డౌన్ అంటే మీకు నచ్చిందా నచ్చలేదా మీ కామెంట్లు చెప్పొచ్చు. బట్ నేను మాత్రం మీ అందరి కోసం వీడియో చేసినాను. సో అందుకని మీరు మాత్రం వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి మన వీడియోకి. అండ్ మీరు మన ఛానల్లో కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి
ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.